ప్రశాంతమైన వార్తల్లో ప్రపంచంలోనే అతి శక్తివంత సంస్థ ఓం శాంతి. ఇక్కడ మనందరం ఓం శాంతి కింద చిన్న అణువు. మనకంట మేధావులు, ప్రపంచ మేధావులు కూడా దీనికి ఆకర్షితులయ్యటానికి కారణం ఓం శాంతిలో ఉన్న విలువైన వజ్రాయుధు లాంటి ఓం శాంతి. ప్రపంచ నాయకులందరూ కూడా రాజధాని మంటపకు వెళ్ళి విలువైన ఆ విలువైన టైంకి చాలా మందికి విలువైన సందేశాలు ఇస్తున్నారు. మనందరూ కూడా గర్విస్తూ ఈ యొక్క శక్తివంతమైన సంస్థని మనం ఓం శాంతిగా ముందు తీసుకొని బాధ్యత ప్రతి ఒక్కరిని ఉన్నారు. నేను వ్యక్తిగతంగా ఓం శాంతిలో విలువ నేను రాజప్ప గారు, మా మాజీ మున్సిపల్ కాలం సుబ్బారావు కూడా అక్క శ్రీదేవి అక్కగారి ద్వారా కోర్సు నేర్చుకున్నాం. ఆ కోర్సు నేర్చుకోవడం వల్ల మా కుటుంబంలో మా భార్య అకాల మరణం కర్నూలులో కాలం చేస్తే నేను ఎక్కడ చింతించలేదు. కారణం ఓం శాంతులు ఇచ్చిన విలువైన మెసేజ్ నాకు దృష్టిలో వచ్చి ఆ వార్త తెలిసిందని ఈ మెసేజ్ మనలో తీసుకుని ఓం శాంతి ద్వారానే నా మనసుని, నా కుటుంబాన్ని ప్రశాంతంగా కట్టుకుని ఎక్కడా కూడా నేను బాధపడలేదు. జనం మనం చెప్పడం సహజం. మానవుడు జన్మించినప్పుడు ఏ రకంగా ఉంటాడో మరణించిన తర్వాత ఆఖరి మధ్యలో అలాగే కాలం కన్నుమూరి అవుతాం. నాకంటే సీనియర్లు దీని మీద అవగాహన ప్రతి ఒక్కరు కూడా తెలుసు. నాకు తెలిసిన నాలెడ్జ్లో కొన్ని విలువైన విషయాలు ఆకారం చేస్తున్నాను కనుక నేను ఇంత ప్రశాంతమైన వాతావరణంలో నా కుటుంబం నేను కాలం పెడుతుంటే ఓం శాంతి.